పని చేయలేకపోయి మనం ఇంట్లో మనం చేసుకుని మనం తినాలి అని అనుకున్న మనుషులు 100% చేయొచ్చు. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో ఓవరాల్ గా ఇప్పుడు మనము మంత్ కి మొత్తం పోను ప్రాఫిట్ ఎంత వరకు వస్తుంది? 15,000 దాకా వస్తాయి. 15,000 మాకు 15,000 వస్తా ఉంది. 3,000 ప్లేట్లు మనం చేస్తా ఉన్నాము. ఓన్లీ 3,000 ప్లేట్స్ చేస్తే 15,000 100%. ఒక 20 షాప్స్ పట్టుకొని చేసుకుంటే చేస్తే 15,000 వరకు వస్తుంది. ఇంకా మనం మల్టీ కలర్ సీజన్ ఉన్నప్పుడు మల్టీ కలర్ అట్లా కవర్ ప్లేట్ చేసినప్పుడు వస్తా ఉంది ప్రాఫిట్ ఎక్కువ, ఒక 20,000-25,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ వస్తా ఉంది. ఈ ప్లేట్ కానీ ఆ ప్లేట్ కానీ మాకు 25 పైసలు మిగులుతా ఉంది. ఖచ్చితంగా మిగులుతుంది. 100% మిగులుతా ఉంది. ఓకే ఓకే. ఇది ఫ్లవర్, ఇది ఫ్లవర్. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ స్క్రాప్ అంతా కూడా వీళ్ళు కలెక్ట్ చేసి పెడుతున్నారు. ఈ స్క్రాప్ వచ్చి 3,000 ప్లేట్లు మనం కొట్టినాం అనుకో. అవును సార్. ఆ వారాలకి 500 కిలోలు స్క్రాప్ వస్తుంది. వారానికి 500 కేజీ స్క్రాప్. సో కేజీ ఎంత సెల్ చేస్తున్నారు సార్? ఇప్పటికి మార్కెట్ తగ్గింది. 4.5 రూపాయలు, 4.5 రూపాయలు, 7 రూపాయల దాకా పోతాయి. సీజన్ ఉంటే 7 రూపీస్ దాకా కూడా పోతుంది. ఓకే. కాటేజ్ అండి. సో మీరు ప్యాకింగ్ ఎట్లా సార్? కవర్స్ ప్యాకింగ్ చేస్తున్నారా లేదంటే డైరెక్ట్ బండల్ చేసి ఇస్తున్నారా? ఇలా ప్యాకింగ్ సార్. అచ్చా, మీరు ఈ స్టోరేజ్ లాగా ఇక్కడ లోపల పెట్టుకున్నారేమో. ఇలా స్టోర్స్ చేస్తాం. ఓకే. ఎంత ప్యాకింగ్ సార్ ఇది? ఇది 15 లెక్క పెడతాము. 150. ఓకే. అన్నది ప్లేట్లు 140 ఉంటాయి. ఓకే ఓకే. అదే 14+1 ప్యాకింగ్. మనం ఏదైతే ఇట్లా కవర్ బెనిఫిట్ అంటాం ఎక్కడైనా అంతే కదా అది. అవును. అదే కవర్ మార్కెట్ నడుస్తానే అదే కవర్ మనకి బెనిఫిట్ ఎక్స్ట్రా ఉంటుంది. కవర్ వల్ల ప్లేట్ బెనిఫిట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో అది సార్, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మిషన్ కూడా ప్లాన్ చేయడానికి రెడీ ఉన్నారు. అది 3 ఫేస్ మాట్లాడుతాం. అదే అది 3 ఫేస్ వచ్చేస్తే ఈ గోడలు తీసేసి. ఓకే ఓకే. గోడ తీసేసి ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకుందాం అనుకుంటున్నాం. అది ఒకటి ప్యాకింగ్ మిషన్ ఒకటి అడిగారు. ఇంకా ఒక 5 మనిషి పని కూడా పెట్టచ్చు. అదే. సో ఇప్పటి వరకు అయితే బాగుంది. ఓకే. ఇంకా సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలాగో మేము వచ్చినాం కాబట్టి మిషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. మిషన్ లో ఏం డౌట్ లేదు, అన్ని బాగున్నాయి. ఓకే. ఒక్క మనిషి బయట పోయి కష్టపడడానికి లేకపోయి బతకచ్చు. ఒక మనిషికి కుటుంబంకి ఇది ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.